అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జైపాల్ రెడ్డి. అమ్మ లాంటి అమృతమైన మన కమ్మైన తెలుగు భాషతో అవనిపై అంత నరగలంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీకు సహాయ సహకారం అందిస్తానని మాటిస్తున్నాను. ఇంగ్లీష్ నేర్చుకో. ఇంగ్లీష్ నీ భవిష్యత్తుకి పునాది, ఉపాధిని తెలుసుకో. ఇంగ్లీష్ అనే భయాన్ని మీ మనసులో నుండి పారదోలండి. అనర్గళంగా మాట్లాడాలనే విషయంలో విజయకేతను ఎగరవేయండి. మన భవిష్యత్తుకు భరోసా ఉండాలి. అంటే బతుకుకు భద్రత లేకపోయినా పర్వాలేదు ఈ క్షణం. అంటే ఈ క్షణంలో మన బతుకుకు భద్రత లేకపోయినా, సెక్యూరిటీ లేకపోయినా పర్వాలేదు, కానీ భవిష్యత్తుపై మనకు భరోసా ఉండాలి. ఆ భరోసానే మనకు బతకడానికి, బతుకు బండిని ముందుకు లాగడానికి మనకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆ దిశగా మనల్ని ప్రోత్సహిస్తుంటుంది అనునిత్యం. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఈ రోజుల్లో, ఆధునిక యుగంలో, ఈ ఆధునిక కాలంలో, వేగవంతమైన కాలంలో, అంటే పరుగులు పెట్టే కాలంలో చాలామంది ఏంటంటే మనం ఆర్థికంగా నిలదొక్కోవాలంటే, ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగం సాధించాలంటే, మంచి ఉపాధి దొరకాలంటే, ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగం రావాలంటే, అది సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావాలంటే మనకి ఎన్ని నైపుణ్యాలున్నా, ప్రావీణ్యం ఉన్నా మనం ఎంచుకున్న రంగంలో, కానీ ముఖ్యంగా కీలకమైనది, ప్రధానమైనది, ప్రాముఖ్యత కలిగినది ఒకే ఒక విషయం, ఈ మన సాంకేతిక విప్లవంలో వచ్చిన మార్పుల వల్ల అందరికీ తెలుసుకోబోయేది ఒకటే అండి, అదేంటంటే ఇంగ్లీష్. ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడినట్టయితే మనం 10వ తరగతి చదివిన, ఇంటర్మీడియట్ చదివిన, గ్రాడ్యుయేషన్తో కూడా మనము ఎంఎన్సీ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మనకు ఉపాధి తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇప్పటివరకు ఇంగ్లీష్ నేర్చుకోలేదు, ఒకవేళ నేర్చుకోవడానికి ప్రయత్నించారు, ఆగిపోయారు, వదిలేయండి. ఇప్పటి నుంచైనా, ఈ క్షణం నుంచైనా మరొకసారి ప్రారంభించండి. ఉత్సాహంతో, ఒక తపనతో, తాపత్రయంతో, ఒక ఆశతో, ఆశయంతో కనుక ముందుకు వెళ్ళండి. ఆసక్తిని పెంచుకోండి. నిరంతరం అనునిత్యం ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. మీతో మీరు మాట్లాడండి, సెల్ఫ్ టాక్ మాట్లాడండి, ఇతరులతో మాట్లాడండి, పెద్దవాళ్ళతో మాట్లాడండి, బంధుమిత్రులతో మాట్లాడండి. వాళ్ళు ఒకవేళ మీకు ఎంకరేజ్ చేసినా, నిరుత్సాహపరిచినా, ప్రోత్సహించినా మీరు ముందుకే వెళ్ళండి, కానీ వెనుకకు మాత్రం వెళ్ళకూడదు. విరమణ మాత్రం ఉండకూడదు. విరామం తీసుకోండి. ఒకవేళ మీకు సమయం కావాలి, విశ్రాంతి కావాలన్నప్పుడు విరామం తీసుకోండి, కానీ విరమణ ఉండకూడదు. చూడండి, మనకి ఎప్పుడైనా నేర్చుకోవాలన్న సంతృప్తి ఉంటేనే, నేర్చుకోవడంలో సంతృప్తి ఉంటేనే అప్పుడు మనకు విరక్తి రాదు. ఒకవేళ నేర్చుకోవడంలో సంతృప్తి ఎప్పుడైతే లోపించిందో, అప్పుడు లేమి ఉందనుకో, ఆటోమేటిక్గా విరక్తి వస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళండి. అద్భుతాలు సాధించడానికి నేను ఉన్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్, యూ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్. చూడండి, నా పేరు కాసాల జైపాల్ రెడ్డి. నేను యాజ్ ఎ సైకాలజిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా వేలాది ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. చాలామంది మిత్రుల, శ్రేయాభిలాషుల సలహా మేరకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అనేది మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా స్టార్ట్ చేయమని చాలామంది సలహాల సూచనల మేరకు మేము ముందుకు రావడం జరిగింది. నేను మీ ముందుకు 350 వీడియోలు తీసుకొస్తాను. అందులో 24 స్ట్రక్చర్లు ఉంటాయి. ఆ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్కి 10 వీడియోలు ఉంటాయి. పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే ఆంగ్ల భాషను, పరభాషను అనర్గళంగా మాట్లాడడం ఎలాగో మీకు సులభమైన మార్గాలు తీసుకొస్తాను. మీకు చాలా వివరణాత్మక విశ్లేషణతో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి, పక్కా తెలుగులోనే ఉంటుంది. మిత్రులారా, మీరు ఎలాంటి జంక వద్దు, భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఇంగ్లీష్లోనే ఫెయిల్ అయ్యాను, పల్లెటూరులోనే ఉన్నాను, పల్లెటూరులోనే నేర్చుకున్నాను, తెలుగు మీడియం నుంచే వచ్చాను. కాబట్టి అలాంటి కష్టాలు, కన్నీళ్ళు ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఒక తెలుగు మీడియం విద్యార్థిగా నాకు ఏంటో బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఇంగ్లీష్ నేర్చుకుని ఆ యొక్క సమయంలో ఎలా ఉంటాయి, సందర్భంలో అనేది విషయాల్ని మీకు ఆకలింపు చేసుకున్నాను. కాబట్టి మీకు చెప్పడానికి నేను సుముఖంగా ఉన్నాను. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం 24 స్ట్రక్చర్లు అని చెప్పాం. కాబట్టి ఇంగ్లీష్లో నేర్చుకోవాలంటే, ఇంగ్లీష్ భాష రావాలంటే, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలంటే, ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించాలంటే మనకు మొట్టమొదటి స్ట్రక్చర్ ఏంటంటే డూ డజ్ అనేది ఉంటుంది. చూడండి, డూ అంటే చేస్తాను, డజ్ అంటే చేస్తాడు. అంటే ఈరోజు మనం మొదటి స్ట్రక్చర్లోకి వచ్చాం. స్ట్రక్చర్ ఏముంది? డూ డస్. డూ అంటే చేస్తాను, డజ్ అంటే చేస్తాడు, చేస్తుంది. అంటే ప్రస్తుతం చేస్తాను, అంటే ప్రస్తుతం, ఇప్పుడు, ఈ సమయంలో చేసే సందర్భానికి తగ్గట్టు చెప్పేది మన డూ డస్ స్ట్రక్చర్. చూడండి, డూ అంటే చేస్తాను, డజ్ అంటే చేస్తాడు, చేస్తుంది. చూడండి, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఒక 7 ఉంటాయండి. అంటే ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. ఐ అంటే నేను. చూడండి, వి అంటే మనము, మేము వస్తుంది. యు అంటే నీవు, మీరు వస్తుంది. దే అంటే వారు,
వస్తుంది. ఆ ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది. చూడండి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయి. అందులో ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, అంటే ఇక సింగులర్ ప్లూరల్. దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది. చూడండి మన పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలిసింది. డూ డస్ అంటే తెలిసింది. డూ అంటే ప్రస్తుతం చేస్తాను, ప్రస్తుతం చేస్తాడు, చేస్తుంది. అంటే మనం జనరల్గా ఏం చెప్తాం, చేస్తాను, చేస్తాడు, చేస్తాడు చెప్పుకుంటాం. అంటే ప్రస్తుతానికి సంబంధించింది. ఓకేనా, ఇప్పుడు ఈ సమయంలో చేసే సంబంధించిన కార్యక్రమాలకు మనం ఏం చెప్తాం, డూ డస్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డూ డస్ స్ట్రక్చర్ ఎక్స్ప్రెస్ చేస్తాం, డూ డస్ అనేది చెప్తుంటాం, వెలిబుస్తుంటాం. అంటే డూ డస్లో వెలిబుస్తుంటాం. చూడండి ఇక్కడ డూ అనేది పాజిటివ్ అండి, డు నాట్ అంటే నెగిటివ్, డోంట్ అంటే షార్ట్ ఫామ్. సరే ఇక్కడ డు నాట్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు కనిపించాల్సిన అవసరం లేదు, తికమక పడాల్సిన అవసరం లేదు, గందరగోళ పడాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. చూడండి నాట్ చేస్తే నాట్ అవుతుంది. చూడండి నాట్ అంటే నెగిటివ్ అండి, ఇప్పుడు డూ అంటే పాజిటివ్, దానికి నాట్ అంటే నెగిటివ్. అంటే ఇప్పుడు మన అవును కాదు ఇట్లాంటివి ఉంటాయి కదా తెలుగులో, అవును కాదు, ఎస్ నో అంటాం కదా. అంటే ఇక్కడ ఏంటంటే డూ అంటే పాజిటివ్, డూకు కనుక నాట్ చేసినట్టు ఏమవుతుంది, అది డు నాట్ అవుతుంది, అది షార్ట్ ఫామ్ డోంట్ అవుతుంది. అదే డజ్ అంటే పాజిటివ్, ఇప్పుడు దానికి నాట్ చేస్తే ఏమవుతుంది, డజ్ నాట్ అవుతుంది. అంటే ఇది ఏంది, నెగిటివ్ అయిపోతుంది. ఇక్కడ దానికి షార్ట్ ఫామ్ ఏంది, డజంట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ప్రారంభ దశలో ప్రథమగా మనం కొంచెం ప్రాక్టీస్ అని లేకపోవడం వల్ల, సాధన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రొనౌన్సియేషన్. అంటే ప్రొనౌన్సియేషన్ చేయడానికి, పలకడానికి ఇబ్బంది అవుతుంది. డూ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే డు నాట్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ డోంట్ అవుతుంది. డజ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఏమవుతుంది, డజ్ నాట్ అవుతుంది, డజంట్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ పాజిటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ అంటే తెలిసింది, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలిసింది. అంటే ఇక్కడ మనం పర్సనల్ ప్రొనౌన్స్ అని ఏం చెప్పుకున్నాం, ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటి ఇదని తెలుసుకున్నాం. ఇక్కడ గ్రామర్స్ రూల్స్ ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం వాక్యానికి అనుగుణంగా ఏంటంటే ఐ విదేశీ పర్సనల్ ప్రొనౌన్స్ అని తీసుకున్నాం. కొన్ని పేర్లు కూడా తీసుకోవాలి మనం, రాము, రమ్య అని నేను తీసుకున్నాం, మీకు నచ్చిన పేర్లు మీరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఐ విదేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి, పేర్లో కూడా డజ్ ఉపయోగించాలి. అంటే ఇక ఐ దే అంటే డూ, ఈ షీట్ అంటే డజ్. అంటే ఇక ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ దే షీట్ అని చెప్పుకున్నాం. ఇక డూ అంటే పాజిటివ్ అని చెప్పుకున్నాం, డోజ్ అంటే పాజిటివ్ అని చెప్పుకున్నాం, డూ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే డు నాట్ అవుతుంది, దాన్ని డోంట్ అవుతుంది అని చెప్పుకున్నాం. డజ్ అంటే పాజిటివ్ అని చెప్పుకున్నాం, దానికి నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, డజ్ నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ డజంట్ అవుతుంది. అంటే ఇక డూ తెలిసింది, డజ్ తెలిసింది, డు నాట్ తెలిసింది, డోంట్ తెలిసింది, డజ్ తెలిసింది, డజ్ నాట్ తెలిసింది, డజంట్ తెలిసింది, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసినాయి. ఇక్కడ ఐ దేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి ఐ దేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. మీరు ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా, నిమ్మలంగా నిదానంగా నేర్చుకోండి. చూడండి ఐ దేకి డూ, ఈ షీట్కి డజ్. చూడండి అర్థం కాలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు నుంచే ఇంగ్లీష్ అని కాబట్టి కొన్ని వీడియోల వరకు తెలుగులోనే ఎక్కువ చెప్పుకుందాం. ఓకేనా సార్, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అన్నారు, ఇంగ్లీష్లో మాట్లాడిస్తున్నారు, మొత్తం తెలుగే చెప్తున్నారంటే ఫస్ట్ మనకు అర్థమయ్యేంత వరకు. అంటే మొదటి దశలు ఉంటాం కదా, మనం బైక్ కానీ రైడ్ చేసుకున్నప్పుడు చాలామంది వేరే వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఇలా బైసికల్ పట్టుకుంటారు, మనల్ని కొంచెం ముందు తీసుకెళ్తారు, మరి పడిపోతాం, మళ్ళీ ముందుకు వెళ్తాం. అలాగే ఇది కూడా అంతే, ఏంటంటే కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి స్టార్టింగ్లో ప్రారంభంలో కొంచెం ఎక్కువగా అర్థం కావడం కోసం నిమ్మలంగా నిదానంగా నేర్చుకుందాం. ఇక్కడ ఐ విదేశీట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ తీసుకున్నాం, ఇక్కడ పేర్లు తీసుకున్నాం. ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది, రాము అంటే రాము, రమ్య అంటే రమ్య. ఇక్కడ ఐ విదేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. ఇక్కడ ఏమవుతుంది టోటల్గా బేస్ ఫామ్ అంటే ఫ్రమ్ కాదు, పామ్. ఓకే, ఇక్కడ చేస్తాను అంటే ప్రస్తుతం. V1 బేస్ ఫామ్ అంటే ఏంటంటే V1 మనం అంటాం కదా తెలుగులో మనం నేర్చుకుంటున్నప్పుడు, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అంటాం కదా. వర్తమాన కాలం అంటే ఏంది, ప్రజెంట్. భూతకాలం అంటే పాస్ట్, అదే భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది కదా, అర్థమైంది కదా. ఇక్కడ డూ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే ఏమని చెప్పాను, డు నాట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, అదేమవుతుంది, షార్ట్ ఫామ్ డోంట్ అవుతుంది. ఇక్కడ ఏంది డజ్ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే ఏంది, డజ్ నాట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ ఏంది, డజంట్ అవుతుంది. అంటే ఇక్కడ డూ డోంట్, డజ్ డజంట్ వచ్చేసింది, డు నాట్, డజ్ నాట్. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే చెప్పాను కదా, ఇక చూడండి పర్సనల్ ప్రొనౌన్స్. ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది.
ఇక్కడ పేర్లు కూడా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఐవిదేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి, బేస్ ఫామ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు డూ అంటే తెలిసింది, నాట్ చేస్తే నెగిటివ్ అని తెలిసింది, దాని షార్ట్ ఫామ్ డోంట్ అని తెలిసింది, డజ్ అంటే పాజిటివ్ అని తెలిసింది, దానికి నాట్ చేస్తే డజ్ నాట్ అని తెలిసింది, దాని షార్ట్ ఫామ్ అనేది డజంట్ అయిపోయింది. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది కూడా తెలిసినాయి. ఇక్కడ ఐవిదేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా, కొంచెం అర్థమైతే చాలు. అంటే మొదటి దశలో ఉన్నాం కాబట్టి కొంచెం మెల్లిగా వెళ్దాం. సార్ ఆలస్యం అమృతం విషయం అని మీరు అనుకోవచ్చు, కానీ నిదానమే ప్రధానం. నేను ఎప్పుడు చెప్తుంటాను నా గోల్ ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్లో విద్యార్థులకు, స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ. అంటే మనం మెల్లిగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి, ఖచ్చితంగా మన యొక్క లక్ష్యాన్ని చేరాలి. లక్ష్య ఛేదనలో లక్ష కష్టాలు వచ్చిన లక్ష్యాన్ని ఆపకూడదు. ఓకేనా? ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడాలని నేర్చుకోవడం, ఉపలాటంతో ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి దానిలో మనం సాధించాలి అంటే నిరంతరమైన శ్రమ, నిండైన ఫలితం ఉండాలి. ఇక్కడ మనకు డూ డజ్లో ఉన్నాం కాబట్టి మనం డూ డజ్ గురించి తెలుసుకున్నాం. ఏంటి డూ అంటే చేస్తాను, డజ్ అంటే చేస్తాడు, చేస్తుంది. ఇక్కడ ఐవిదేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలని తెలుసుకున్నాం. డూ అంటే పాజిటివ్ అని తెలుసుకుందాం, నాట్ చేస్తే నెగిటివ్ అయింది, డోంట్ అయింది షార్ట్ ఫామ్. ఇక్కడ డజ్ అంటే పాజిటివ్, డజ్ నాట్ అంటే నెగిటివ్, దాని షార్ట్ ఫామ్ డజంట్ అనేది తెలిసింది. ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, చూడండి మిత్రులారా, ఇప్పుడు మనకు డూ అంటే తెలిసింది, డజ్ అంటే తెలిసింది, పాజిటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ అంటే తెలిసింది. కానీ ఇంకొక లాజిక్ ఏంటంటే మనం ప్రశ్నార్థకం ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే, ఎవరైనా మనల్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఎలా అడగాలి అనే విషయం అనేది ఉంటుంది. ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు సందర్భంలో, సమయంలో కావచ్చు, మనం ఇంక ఇతరుల్ని ప్రశ్నించే సందర్భంలో, సమయంలో కావచ్చు, ఆ సిచ్యువేషన్లో మనం లింక్ సింక్ కావాలి, మన భాష వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళ పదాలు మనకు అర్థం కావాలి. అప్పుడే వాళ్ళ ప్రశ్న మనకు అర్థమైనప్పుడే జవాబు వెలిపించడానికి, ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది. ఆ క్వశ్చన్ అర్థం కావాలంటే మనకి ఏంది అంటే ఎట్లా అడగాలి అనేది ఉంటుంది కదా. అంటే దీన్ని ఇంటరాగేటివ్ అంటారు. అంటే ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థకం. అంటే దాన్ని పాజిటివ్లో అడగచ్చు, నెగిటివ్లో అడగచ్చు. పాజిటివ్లో అడిగితే ఆయన పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటారు, నెగిటివ్లో అడిగితే నెగిటివ్ ఇంటరాగేటివ్ అడుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు హైదరాబాద్ వెళ్తారా అని అడిగారు అనుకో, అప్పుడు ఏం వెళ్తారు? మీరు వెళ్తారు అంటే వెళ్తా అని చెప్తారు, వెళ్ళరు అంటే వెళ్ళరని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ ఆడతారా అంటే పాజిటివ్లో అడిగారు. ఒకవేళ మీరు క్రికెట్ ఆడరా అంటే నెగిటివ్లో అడిగారు అనుకో, నెగిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. ఇప్పుడు మీరు తింటారా, తిన్నారా? ఇప్పుడు ఇదివరకు మీరు అన్నం తిన్నారంటే అప్పుడు అమ్మ నాన్న మళ్ళీ తింటున్నారు అందరు ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు మీరు ఆడుకొని అంటే తిన్న తర్వాత మీరు కొంచెం ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు, మళ్ళీ 1 hour తర్వాత వచ్చారు. అప్పుడు అమ్మ నాన్న అందరు కుటుంబ సభ్యులు తింటున్న సమయంలో మీరు రాగానే అమ్మ ఏమంటుంది? అన్నం తింటావా అని అడుగుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు అనుకుందాం నేను తింటానమ్మా అన్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందు 1 hour ముందు తిన్నావు కదా, అప్పుడు ఏమంటుంది? నువ్వు అన్నం తింటావా? ఓకే నువ్వు అన్నం తినవా అంటే తింటావా, తినవా? చూడండి, క్వశ్చన్ అనేది అడగడం, ప్రశ్న అడగడమే. నెగిటివ్లు ఉంటే నెగిటివ్, పాజిటివ్లు ఉంటే పాడు. దీన్ని హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయ క్రియలతో అడుగుతారండి. ఇక్కడ మనం డూడస్ స్ట్రక్చర్ ఉంటే డూడస్ ఉంటుంది, డిడ్లో ఉంటే డిడ్ ఉంటుంది, షెల్ విల్లో ఉంటే షెల్ విల్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఏంటంటే ఏ స్ట్రక్చర్లో ఉంటే ఆ స్ట్రక్చర్కి అనుగుణంగా చెప్పాలి. ఇక్కడ మనం డూడస్లో ఉన్నాం కాబట్టి డూడస్ చెప్దాం. ఇక్కడ డూ అనేది ఉంది కదా, ఐవిదేకి డూ ఉపయోగించాలి కాబట్టి ఈ షీట్కి డస్ ఉపయోగించాలి. అయితే మనం ఎప్పుడైతే ప్రశ్నార్థకం పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటంటే పాజిటివ్లో అయితే పాజిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది, నెగిటివ్లో అడిగితే నెగిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. ఇప్పుడు డూతో అడుగుదాం. డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే. ఇక్కడ ఏమొస్తుంది? డజ్ హీ, డజ్ షీ, డజ్ ఇట్, డజ్ రాము, డజ్ రమ్మ. అంటే ఇక్కడ ఐవిదేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. సరే మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నారంటే ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్తో అడగబోయేది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థకం. ప్రశ్నించేటప్పుడు మనం ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తో సహాయ క్రియలతో అడుగుతాం. ఇక్కడ డూడజ్లో ఉన్నాం కాబట్టి డూడజ్ వస్తుంది, డిడ్లో ఉంటే డిడ్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే, డజ్ హీ, డజ్ షీ, డజ్ ఇట్, డజ్ రామ్. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం ఐ అంటే ఏం చెప్పుకున్నాం? నేనని చెప్పుకున్నాం. మనం ఏ స్ట్రక్చర్లో ఉన్నాం? డూడస్ స్ట్రక్చర్లో ఉన్నాం. అంటే చేస్తాను, చేస్తాడు, చేస్తాను రాసుకున్నాం. ఇక్కడ ఐ అంటే నేను. ఇప్పుడు మనం స్ట్రక్చర్లోకి అప్లై చేద్దాం. అంటే ఏ స్ట్రక్చర్లో ఉంటే ఆ స్ట్రక్చర్కి మనం ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటివి ఉంటాయి కదా, ఐవిదే షీట్ అనేది. ఐ అంటే నేను అనేది ఇప్పుడు ఏమవుతుంది? నేను ప్రస్తుతం చేస్తాను అవుతుంది. ఎందుకు? సరే ఇక్కడ మీరు ఐ అంటే నేనని చెప్పారు, ఇక్కడ ప్రస్తుతం చేస్తాను అని చెప్పారు, ఇక్కడ డూడస్ ఉంది. అంటే మనం డూడస్ స్ట్రక్చర్లో ఉన్నాం కాబట్టి డూడస్ వస్తుంది. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వి అంటే ఏంది? మనము. అప్పుడు ఏమవుతుంది? మనము ప్రస్తుతం చేస్తాము అవుతుంది. అదే యు అంటే ఏంది? నీవు, సింగులర్. అప్పుడేమో నీవు ప్రస్తుతం చేస్తా అవుతుంది. అప్పుడు దే అంటే ఏంది? వారు. వారేమవుతుంది? వారు ప్రస్తుతం చేస్తారు అవుతుంది. నెక్స్ట్ ఈ అంటే ఏంది? అతడు. అతడు అంటే ఏమవుతుంది? అతడు ప్రస్తుతం చేస్తాడు అవుతుంది. షీ అంటే ఏంది? ఆమె. ఆమె ప్రస్తుతం చేస్తాది అవుతుంది. అది ఎందుకు చేస్తాడు, చేస్తాడు వచ్చిందంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం?
డూ డస్ అంటే డస్ అంటే చేస్తాడు చేస్తుంది. ఇక డస్ అంటే ఏంటంటే ఫర్ ఈషియేట్ అంటే ఎస్పామ్ అంటారు. అది ఎస్పామ్ అనేది మనం వచ్చే వీడియోలో ఉంటుంది క్లియర్గా, ఓకే, సంపూర్ణంగా. చూడండి ఇక్కడ ఇట్ అంటే ఏంది, ఇది కాబట్టి ఇది ప్రస్తుతం చేస్తాడు అవుతుంది. ఇక రాము అంటే ఏమవుతుంది, పేరు కాబట్టి రాము ప్రస్తుతం చేస్తాడు అవుతుంది. రమ్మ అంటే ఏంది, ఫెమినిన్ జెండర్ కాబట్టి అప్పుడు రమ్య ప్రస్తుతం చేస్తుంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను ప్రస్తుతం చేస్తాను, మనం ప్రస్తుతం చేస్తాము, నీవు ప్రస్తుతం చేస్తారు. ఇక్కడ సింగులర్. మీరు అంటే యూ మీరు ప్రస్తుతం చేస్తారు, వారు ప్రస్తుతం చేస్తారు, అతడు ప్రస్తుతం చేస్తాడు, ఆమె ప్రస్తుతం చేస్తుంది, ఇది ప్రస్తుతం చేస్తుంది, రాము ప్రస్తుతం చేస్తాడు, రమ్య ప్రస్తుతం చేస్తుంది. అంటే ఇట్లా మనం తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే ఇక్కడ చేస్తాడు చేస్తుంది ఎందుకంటే కొంచెం అర్థమయ్యే వరకు, అర్థమైందంటే మనం ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇక్కడ మనం డూడస్ స్ట్రక్చర్ ఉన్నాం కాబట్టి చేస్తాను అని చెప్పుకున్నాం. ఇక్కడ నేను ప్రస్తుతం చేస్తాను, మనం ప్రస్తుతం చేస్తాము, నీవు ప్రస్తుతం చేస్తావు, మీరు ప్రస్తుతం చేస్తారు, వారు ప్రస్తుతం చేస్తారు అని రాసుకున్నాం. ఇక్కడ ఐ డూ, వీ డూ, యూ డూ, దే డూ, ఈ డస్, షీ డస్, ఇట్ డస్, రాము డస్, రమ్య డస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఐకి డూ వచ్చింది, వీకి డూ వచ్చింది, యూకు డూ వచ్చింది, దేకు డూ వచ్చింది, ఈకి వచ్చే వరకు డస్ వచ్చింది, షీ వరకు డస్ వచ్చింది, ఇట అంటే డస్ వచ్చింది, రాము అంటే డస్ వచ్చింది, రమ్య అంటే డస్ వచ్చింది. ఇప్పుడు ఇది పాజిటివ్ అండి, ఇది మొత్తం పాజిటివ్ అనేది తెలిసింది. సరే తెలుగు టేబుల్ అనుకుందాం. నేను ప్రస్తుతం చేశాను, మనం ప్రస్తుతం చేస్తాము, నీవు ప్రస్తుతం చేసావు, మీరు ప్రస్తుతం చేస్తారు, వారు ప్రస్తుతం చేస్తారు, అతడు ప్రస్తుతం చేస్తాడు, ఆమె ప్రస్తుతం చేస్తుంది, ఇది ప్రస్తుతం చేస్తుంది, రాము ప్రస్తుతం చేస్తాడు, రమ్య ప్రస్తుతం చేస్తారు. ఇది ఎందుకు స్పీడ్ వస్తుందంటే బై ప్రాక్టీస్. అంటే మనం సాధన చేస్తే, అంటే సాధనమున పనులు సమకూరుడు ధరలో అని అంటారు కదా, అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి. ఏదైనా సరే మనం కొంచెం సాధన చేస్తే సాధించలేదంటూ ఏదీ లేదు, ఓకేనా. కాబట్టి కొంచెం ప్రారంభ దశలో కొంచెం ఇబ్బంది అవుతుంది, తడబడుతుంటాం, నాలుక పెగలదు, మాట రాదు, అసలు నోరు ఎండిపోతుంది అంటే నాలుక ఎండిపోతుంటుంది మన పల్లె భాషలో చెప్పాలంటే. ఒక్క మాట రాదు, ఇట్లా మూర్చిపోయినట్టు అయిపోతాం. అయినా భయపడద్దు, అయినా విరమించుకోకూడదు, ముందుకే వెళ్ళాలి ఉత్సాహంతో. చూడండి ఇక్కడ ఐకి డూ అని చెప్పాను, వీకి డూ, యూకి డూ, దేకి డూ వచ్చింది. షీ ఇక్కడికి ఏమో వస్తుంది, ఈకి డస్ వచ్చింది, షీకి డస్ వచ్చింది, ఇటుకి డస్ వచ్చింది, రాము డస్ వచ్చింది, రమ్య డస్ వచ్చింది. ఇక్కడ మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏం చెప్పాను, హెల్పింగ్ వర్బ్తో అంటే డూ డస్తో అడగమని చెప్పాను. మనం డూ డస్ స్ట్రక్చర్ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డూ ఐ, డూ వీ, డూ యూ, డూ దే. ఇప్పుడు డస్ హీ, డస్ షీ, డస్ ఇట్, డస్ రాము, డస్ రమ్య. ఇక్కడ నేను ప్రస్తుతం చేస్తానైంది, మనం ప్రస్తుతం చేస్తాము, ఇట్లా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ ముందు మనం నెగిటివ్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్ టేబుల్ తెలుద్దాం, ఇంగ్లీష్ ఎట్లా అప్లై చేయాలి. ఇప్పుడు ఐ డూ రాసుకున్నాం, ఐ డూకు డు నాట్ చేస్తే ఏమవుతుంది, డు నాట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం, డూ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, డు నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ డోంట్ అవుతుంది అని చెప్పాం. ఇప్పుడు అప్లై చేద్దాం, ఇప్పుడు నెగిటివ్ చేద్దాం. ఐకి డూ వస్తుంది, ఐకి డూకు నెగిటివ్ చేస్తే నాట్ వేస్తే ఏమవుతుంది, ఐ డు నాట్, ఐ డోంట్, వీ డు నాట్, వీ డోంట్, యూ డు నాట్, యూ డోంట్, దే డు నాట్, దే డోంట్. ఈకి వచ్చే వరకు ఏమి డస్ వస్తుంది, ఈ డస్, ఈ డస్ నాట్, ఈ డజంట్, షీ డస్ నాట్, షీ డజంట్, ఇట్ డస్ నాట్, ఇట్ డజంట్, ఈ రాము డస్ నాట్, రాము డజంట్, రమ్య డస్ నాట్, రమ్య డజంట్ వచ్చింది. అంటే నెగిటివ్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు పాజిటివ్ అంటే ఏంది, ఐ డూ, వీ డూ, యూ డూ, దే డూ, ఈ డస్, షీ డస్, ఇట్ డస్, రాము డస్, రమ్య డస్ అని చెప్పుకున్నాం. నెగిటివ్ వచ్చే వరకు ఏమవుతుంది, ఐ డు నాట్, ఐ డోంట్, వీ డు నాట్, వీ డోంట్, యూ డు నాట్, యూ డోంట్, దే డు నాట్, దే డోంట్, ఈ డస్ నాట్, ఈ డజంట్, షీ డస్ నాట్, షీ డజంట్, ఇట్ డస్ నాట్, ఇట్ డజంట్, రాము డస్ నాట్, రాము డజంట్, రమ్య డస్ నాట్, రమ్య డజంట్ అని చెప్పుకున్నాం. అది ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్కి వద్దాం. పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, హెల్పింగ్ వర్బ్, సహాయ క్రియలతో అడగాలి. ఇప్పుడు అపోజిట్లో వెళ్దాం. అప్పుడు ఏమొస్తుంది, డూ ఐ, డూ వీ, డూ యూ, డూ దే, డస్ హీ, డస్ షీ, డస్ ఇట్, డస్ రాము, డస్ రమ్య. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంటంటే, నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా క్రిటికల్గా కీలకమైన విషయాలు ఉంటాయి, క్రూషియల్. ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా షార్ట్ ఫామ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనసులో నిశ్చితం చేసుకోండి, అంటే మనసులో మనం ఏం చేయాలి, నిశ్చితం అయిపోవాలి, మనసులో స్టోరేజ్ అయిపోవాలి. నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో అడగాలి. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగని ఏడాల, షార్ట్ ఫామ్తో అడగడానికి ఇబ్బంది అవుతాయి, అలాంటి అవకాశం లేనట్టయితే సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి. అంటే ఇక్కడ నెగిటివ్ అంటే ఏంది, నాట్ చేసినాం. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్ అంటే ఏంది, ఇప్పుడు డూ అంటే పాజిటివ్ అండి, దానికి నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, డు నాట్ అవుతుంది. దానికి షార్ట్ ఫామ్ ఏమవుతుంది, డోంట్ అవుతుంది. ఇక డస్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఏమవుతుంది, డస్ నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ ఏమవుతుంది, డజంట్ అవుతుంది. ఇప్పుడు అడిగిపోదామా, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, డోంట్ హై, డోంట్ వీ, డోంట్ యూ, డోంట్ దే. ఇక్కడ ఏమొస్తుంది, డజంట్ హీ, డజంట్ షీ, డజంట్ హిట్, డజంట్ రాము, డజంట్ రమ్య.
చూడండి ఇక్కడ మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెగిటివ్ పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటర్ టేబుల్కి వెళ్దాం. అప్పుడు ఏమొస్తుంది? డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే, డజ్ హీ, డజ్ షీ, డజ్ ఇట్, డజ్ రాము, డజ్ రమ్య. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏం చెప్పాను? షార్ట్ ఫామ్తో అడగాలి. అప్పుడు ఏమవుతుంది? డోంట్ హై. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగపోయినట్టయితే ఏం చేయాలి? అడగని ఎడలో ఏం చేయాలి? సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? డూ ఐ నాట్, డూ వీ నాట్, డూ యూ నాట్, అప్పుడు డూ దే నాట్, డజ్ హీ నాట్, డజ్ షీ నాట్, డజ్ ఇట్ నాట్, డజ్ రమ్య నాట్, డజ్ రాము నాట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా చెప్దాం. డోంట్ ఐ, డూ ఐ నాట్, డోంట్ వీ, డూ వీ నాట్, డోంట్ యూ, డూ యూ నాట్, డోంట్ దే, డూ దే నాట్. ఇప్పుడు డజంట్ హీ, డజ్ హీ నాట్, డజంట్ షీ, డజ్ షీ నాట్, డజంట్ హిట్, డజ్ ఇట్ నాట్, డజంట్ రాము, డజంట్ రమ్య, డజ్ రమ్య నాట్. ఇప్పుడు కొంచెం క్లియర్ అయిపోయింది. అందుకోడానికి కొంచెం ప్రాక్టీస్. మొదటి వీడియో కాబట్టి మనకు కొంచెం కష్టంగా గజిబిజిగా అర్థం కాని విషయం అనిపిస్తుంది. మనకి ఏదైనా పరిచయం లేని విషయం అనేది కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మనము బంధువుల ఇంటికి వెళ్ళామంటే ఆ విలేజ్కి ఇప్పటి వరకు ఆ గ్రామానికి వెళ్ళలేదు. అప్పుడు ఆ తొవ్వ, వే ఆఫ్ గోయింగ్ అనేది, ఆ దారి అనేది, రోడ్ అనేది మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. వాళ్ళ ఇల్లు క్యాచ్ చేయడానికి, వాళ్ళ ఇల్లు గుర్తుపట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఒకసారి మీరు వెళ్ళేసి వచ్చిన తర్వాత రెండోసారి కొంచెం ఒక ఐడియా, సైన్ బోర్డ్స్ గుర్తుపట్టుకుంటారు. మూడోసారి వెళ్ళే వరకు ఏమవుతుంది? కొంచెం సులభం అవుతుంది. నాలుగోసారి మీరు ఎవరి సహాయ సహకారం లేకుండానే వాళ్ళ ఇంటికి ప్రత్యక్షంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళగలుగుతారంటే ఒకే విషయాన్ని పదే పదే అదే చేయడం వల్ల సులభం అవుతుంది. మీరు ఏ ఇంగ్లీష్ అయినా కావచ్చు, మ్యాథమెటిక్స్ అయినా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, మరొక లాంగ్వేజ్ అయినా కావచ్చు, ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు పదే పదే అదే చేస్తే చాలా సులభం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి మిత్రులారా, మనం భయపడకూడదు. మొదటి దశలో ఉన్నాం కాబట్టి మెల్లిగా నిదానంగా నేర్చుకుందాం, కన్ఫ్యూజ్ కాకుండా. భాష పుట్టినరులు భావాలకు ప్రకటింప, భాషతోని నరుడు భాస్కరుండు, భాష తెలియని చోట బ్రతుకు అరణ్యపు బాట, మూగ సైగల ఆట. అంటే మనకి ఇంగ్లీష్ రానప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏది అడిగినా సరే ఎస్ నో అంటాం. అలాగే మనకు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిందనుకో సమాధానం చెప్తాం. అంటే సమాధానం మనం చెప్పాలంటే, సమాధానం సరైన సమయంలో సంపూర్ణంగా చెప్పాలంటే మనకు భాష పైన పట్టు రావాలి, భాష పైన ప్రావీణ్యం రావాలి. అంటే పదకోశం పైన ఒక మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక అనుభవం ఉండాలి, పదకోశం పైన ఒక కమాండ్ ఉండాలి, ఒక గ్రిప్ ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా అప్పుడు వొకాబులరీ అనేది వస్తుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంగ్లీష్ వొకాబులరీ వచ్చినప్పుడే మన కమ్యూనికేషన్ స్కిల్స్ స్పీడ్కి వెళ్ళిపోతుంది. నేను అందుకు ఎప్పుడు మా ఇన్స్టిట్యూట్లో చెప్తుంటాను ఏమని, విత్ యావరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీ కెన్ మేనేజ్, విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీ కెన్ మెస్మరైజ్. అంటే ఎదుటి వ్యక్తిని మనం మేనేజ్ చేయడం అంటే అండి వస్తాను వాళ్ళని ఇట్లాంటి సింపుల్గా చెప్తాం. అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నా, వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నా, వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది జస్ట్ సింగిల్ ఆన్సర్ చెప్తుంటాం విత్ మేనేజ్ చేయడం. అదే ఫుల్ సెంటెన్స్ వచ్చానుకో విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పడం కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇంకేదైనా ప్రశ్న సంధించడం. ఆ సంధించిన దానికి సంబంధించిన విషయాలకు సంధించడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా సరైన సమాధానం రాబట్టచ్చు. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఎట్లుంటుంది? కొందరు మాట్లాడుతుంటే ఏం మాట్లాడాడు అని అంటాం, కొందరు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారని అనుకుంటాం. అంటే తల కొట్టుకున్నామంటే ఏంటంటే వాళ్ళంతా చండాలంగా దరిద్రంగా మాట్లాడుతున్నారు అర్థం. అదే కొందరు మాట్లాడుతుంటే భాష పైన ఎట్లా చక్కటి హావభావాలతో, భావోద్వేగాలతో మంచిగా మాట్లాడుతుంటారు. అప్పుడు మనం మంత్రముగ్ధులను అయిపోతుంటాం. వాళ్ళకి ఇట్లా వినసొంపుగా వింటుంటాం. ముదుమదమైన రమణీయంగా మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటారు. కొందరు మాట్లాడుతుంటే ఎప్పుడెప్పుడు ఆపేయాలని చెప్పేసి మనం లోపల కోపంతో కోపద్రోగానికి గురవుతుంటాం. అంటే ఆగ్రహానికి గురవుతుంటాం. అంటే ఆగ్రహానికి గురి కాకుండా అంటే ఆంగ్లంలో మనం పట్టు సాధించాలి. అనుభవం వస్తే కదా మనం ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు డూ అంటే తెలిసింది, నాట్ అంటే నెగిటివ్, దానికి డౌంట్ అయిపోయింది. ఇక్కడ డజ్ అంటే పాజిటివ్, డజ్ అంటే నెగిటివ్, దానికి డజంట్ అయిపోయింది. ఇక్కడ డూ అంటే చేస్తాను, డజ్ అంటే చేసేదని చెప్పుకున్నాం. ఐ వి దే షిట్ పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఐ అంటే నేనని చెప్పుకున్నాం, మనము, మేము, యు అంటే యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది. అంటే మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏందో తెలిసింది, డూ డజ్ అంటే ఏందో తెలిసింది, పాజిటివ్ అంటే ఏందో నెగిటివ్ అంటే తెలిసింది. ఇక్కడ ఐవీదేకి డూ ఉపయోగించాలని తెలిసింది, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలని తెలిసింది. బేస్ ఫామ్ అంటే ఏంది V1, అది వర్బ్ ఫామ్ అంటారు. అంటే ఇప్పుడు గో అంటే గో ఉంది, ఎస్ ఫామ్ అంటే గోస్ అవుతుంది, V2 అంటే వెంట్ అవుతుంది, అది థర్డ్ ఫామ్ అయితే గాన్ అవుతుంది. అంటే గో, వెంట్, గాన్. అంటే గోస్ అనేది ఏంటంటే ఈ షీట్కి ఉపయోగిస్తాం, దీన్ని ఎస్ ఫామ్ అంటారు. అంటే ఇక్కడ మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏమైంది, ఇక్కడ డూ అంటే చెప్పాం కదా, డూకు ఐ యూజ్. ఇక్కడ డూ ఐ, డూ వి, డూ యూ, దే ఇక్కడ ఉందిగా టేబుల్, ఇక్కడ డూ ఐ అండి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, హెల్పింగ్ వర్బ్తో అడగాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డూ ఐ, డూ వై, డూ యూ, డూ దే, ఇక్కడ అదే రాశాను.
ఇప్పుడు అదే డజ్ వచ్చింది అనుకో, డజ్ హీ, డజ్ షీ, డజ్ ఇట్, డజ్ రాము, డజ్ రమ్య. ఇక్కడేమొచ్చేసింది మనకు డజ్ హీ, డజ్ ఇట్. ఇక రాము రమ్య నేను రాసుకోలేదు. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏం చెప్పాను, షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడిగాం కాబట్టి ఇక్కడ చూడండి, డోంట్ ఇవి ఇదే వచ్చింది, డజంట్కి ఈ షీట్ వచ్చింది. ఇవి టేబుల్స్లో ఉంటాయి మనకి డూడల్ స్ట్రక్చర్లో. ఇంకా మిగతా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కనుక మీరు వీక్షించినట్లయితే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. పరిపక్వత లేని నైపుణ్యం, పరిపక్వత లేని ప్రావీణ్యం అనేది మనకు సఫలీకృతం కాదు, అర్ధంతరంగా ఆగిపోయి పరాజయం పలకరిస్తుంది. కాబట్టి పరిపూర్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మీకు అందుబాటులో ఉన్నాను. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్, యూ హ్యావ్ టు నో ఫస్ట్ ప్లాక్ క్లియర్. చూడండి, మీకు అర్థమయ్యే రీతిలో మన పట్నం మాండలికాలతో ప్రపంచాన్ని పరభాష ఆంగ్ల భాష నేర్చుకోవడానికి నేను మార్గాలు దారులు చూపిస్తాను. కానీ ఖచ్చితంగా మీరు సాధన చేస్తేనే సాధిస్తారు. కానీ నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు అనుకుందాం. అలాగే వింటూ వెళ్తే వింటాం అయిపోతుంది, కానీ అనుభవం రాదు. ప్రాక్టీస్ సాధనతోనే మనం ముందుకెళ్తాం. కాబట్టి మీరు ప్రతిరోజు వీడియో చూస్తే ఒకవేళ అర్థం కాని ఏడేలా మళ్ళీ వీక్షించండి, ప్రయత్నించండి సమయం వీలు చిక్కినప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే వినడం వల్ల చాలా నేర్చుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనం చూడండి, మన అమ్మగారు నాన్నగారు వాళ్ళు చదువుకోలేరు, కానీ వాళ్ళు తెలుగులో ఏది అడిగినా చెప్తారు, కానీ వాళ్ళకి రాయడానికి చదవడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేకపోయారు, కానీ వినడం వల్ల లాంగ్వేజ్ వస్తుంది. ఓకేనా. అందుకే వినడానికి ప్రయత్నించండి, ఆకలింపు చేసుకోండి. అంటే ఆలకించింది ఆకలింపు చేసుకొని అన్వయించుకుంటేనప్పుడు మనకు ఫలితం అనేది మనది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, అద్భుతాలు చేయండి. మీకు అందుబాటులో ఉంటాను. మీరు కామెంట్ రూపంలో అడగచ్చు, ముందుకెళ్ళచ్చు. ఓకేనా. డూ అంటే చేస్తాను, డజ్ అంటే చేస్తాడు చేస్తుంది. డూ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే డు నాట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. దానికి డోంట్ అంటే షార్ట్ ఫామ్. డజ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే డజ్ నాట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. డజంట్ అంటే షార్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఐవిదేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. అదే పాజిటివ్ అంటే డూ వస్తుంది, నెగిటివ్ అంటే డూ నాట్ వస్తుంది. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే డూ అంటే హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడ డూ అయితే డూ, డజ్ అయితే డస్. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది మనకు డు నాట్, డజ్ నాట్. షార్ట్ ఫామ్ ఏంటి, డోంట్, డజంట్ వస్తుంది. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఏం చేస్తాం, డజంట్తో కానీ డోంట్తో అడుగుతాం. ఐవిది అయితే డోంట్తో అడుగుతాం, ఈ షీట్ అయితే డజంట్తో అడుగుతాం. నేమ్స్ పేర్లు ఉన్నట్టయితే డజంట్తో అడుగుతాం. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయి. ఇక్కడ ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది. అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలిసింది, పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. కాబట్టి మనకు డూడల్ స్ట్రక్చర్లో కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి మరొక వీడియోలో మీ ముందుకు వద్దాం. మీరందరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నేర్చుకోలేకపోతే అర్థం కానట్లయితే మళ్ళీ చూడండి, మళ్ళీ కామెంట్ రూపంలో అడగండి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే వరకు నేను ఎల్లప్పుడూ సదాగా సంసిద్ధంగా ఉంటాను మీకోసం. ఓకేనా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోను ఓపికతో శ్రద్ధతో చివరి వరకు ఆలకించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి మిత్రులారా, నా యొక్క మనవి ఏంటంటే, మీరు ఈ వీడియోని వీక్షించారంటే మన యొక్క కాసాల జయపాల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల స్వచ్ఛందంగా వీక్షించారు. అలాగే మీరు నా పైన ప్రేమతో బాధ్యతతో మీరు ఏం చేయనంటే, మీరు చేయాల్సిన నా సహాయం సహకారం ఏంటంటే డబ్బులు కాదు, డబ్బులు అడగను, మీరు ఇచ్చిన తీసుకోండి. మీ మిత్రులతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, శ్రేయాభవిష్యత్తులతో, గ్రామ ప్రజలతో కావచ్చు, మన యొక్క కాసాల జయపాల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించండి. ఈ యొక్క ఛానల్ యొక్క లింకును షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మరింత మందికి మన యొక్క ఛానల్ ముందుకు వెళ్తుంది, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవసరం అవుతుంది. అంటే అవసరం అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు నేర్చుకోవాలని అవసరం ఉంది, ఆకలి ఉంది, కానీ అక్కడ నేర్పే వాళ్ళు లేరు. అంటే యూనివర్సిటీలో జాయిన్ అయితే డబ్బులు అవసరం కదా, ఇప్పుడు ఫ్రీగా నేర్చుకోవచ్చు. అంటే 10 మందికి సమాచారం చేరడం వల్ల నేను సంతోషపడతాను యాజ్ అ టీచర్గా. అది మీ ద్వారా, అంటే మీరు పరోక్షంగా నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తున్నారు. మీరు నేర్చుకుంటూ విజయం సాధించి సంతోషపడతారని నేను మాటిస్తున్నాను. ఓకేనా. ఆల్ ది బెస్ట్.